అసలే అగ్రి చేయడు. నీడికి వంట వచ్చా అంటే కాఫీకి గ్యాస్ ఇటమ్మా ఇటా అని అడుగుతాడు. కట్టమన్నా కూడా ఒళ్ళు వంపేసుకోవాలంట. అక్కడ ఉన్నాడు కదా టేస్ట్ ఎలా ఉంది అప్పుడు. హాయ్ అండి, వెల్కమ్ టు విజయ లైఫ్ స్టైల్. ఈ రోజు ఏంటి అంటే నా రెసిపీ అనమాట. అమ్మ ఈ ఉగాది ఇవన్నీ అయిన తర్వాత కొంచెం బాగా టైర్డ్ గా ఉన్నారు. ఎలాగో నాకు 1 వీక్ హాలిడేస్. ఇంట్లోనే కాదు అందరికీ ఫేవరెట్ అయితే మ్యాగీ చాలా ఫేవరెట్ కదా. ఇందులో మాత్రమే నేను ఎక్స్పర్ట్ అనమాట. కాబట్టి ఈ రోజు వీడియో ఎలాగో నేను చేస్తున్నాను కాబట్టి మమ్మీ ఏమన్నారంటే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నీ రెసిపీ అయితే చూపించేసే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. సో నా స్టైల్ డిఫరెంట్ అనమాట. ఇది నేను కూడా మా మావయ్య దగ్గర నుంచి నేర్చుకున్నదే. మా మావయ్య నేను ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ కి ఎక్స్పర్ట్స్ అనమాట. సో తను బెంగళూరులో ఉన్నప్పుడు ఈ స్టైల్ నాకు నేర్పించారు. సో నేనైతే ఈ రెసిపీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగో మా మమ్మీ కూడా మమ్మీ కూడా నేను కొంచెం అంటే రెడీ వచ్చే లోపల వీళ్ళు వీడియో స్టార్ట్ చేసేస్తారు అనమాట. నిజంగా చెప్పండి, నాకైతే ఇందులో పెద్ద ఏమి ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదండి. మ్యాగీ వాళ్ళ మావయ్య తను అంటే మా తమ్ముడు అండి, మీకు తెలుసు కదా. నేను ఇంత ముందు కూడా పరిచయం చేశాను. రెసిపీలు అవి చేసి వాటి టేస్ట్ బాగా చూస్తాను అనమాట. టేస్ట్ కూడా ఫుడ్ అంటే ఏదైనా కొంచెం డిఫరెంట్ ఫుడ్స్ అవి రెసిపీలు టేస్ట్ చేయడం అన్నా ట్రై చేయడం అన్నా చాలా ఇష్టం అన్నమాట. తనకి బెంగళూరులో ఉన్నప్పుడు క్యాప్జెమినీలో చేసేవాడు జాబ్. తను అప్పుడు ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ లో ఇది కదా స్ట్రీట్ ఫుడ్ మ్యాగీ. స్ట్రీట్ ఫుడ్ మ్యాగీ అంటే అప్పుడు టేస్ట్ చేసి తను ఎలా చేస్తారనేది ఒక ఐడియా ఉంటుంది కదా. అందులోని మేము బేసిక్ గా ఏంటంటే మా ఫ్యామిలీ అంటే అమ్మ వంటలు బాగా చేస్తారు. నాన్నగారికి లైట్ గా టచ్ ఉంది. మాకు అంటే హోటల్స్ అది ఉంది అన్నమాట ఒకప్పుడు. దాని మీద కొంచెం ఫుడ్ టేస్ట్ కోసం అది కొంచెం చూస్తూ ఉంటామట, ఎలా చేసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు మా హారిక అయితే మ్యాగీ అయితే అదరగొట్టేస్తుందండి. మ్యాగీలో ఏముంది, అన్ని అందులోనే ఉంటాయి కదా అనుకోవచ్చు, కానీ తన సీక్రెట్ రెసిపీ అన్నమాట. కొన్ని యాడ్ చేస్తుంది. అవి చేసి ఇవి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అయితే ఏంటో చెప్పేస్తావా నువ్వు? వెల్కమ్ టు విజయ లైఫ్ స్టైల్. వెల్కమ్ టు విజయ లైఫ్ స్టైల్. ఓకే అండి, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తున్నావు? స్టీల్ కలే పెట్టేసావు. ఏం కావాలి? మనకి ఎప్పుడైనా చాలా మంది వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు ఎగ్స్ అయితే స్కిప్ చేయొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ యాడ్ చేసుకోవచ్చు, ఎగ్స్ అయితే ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ కూడా వాడుతున్నావా? ఇందులో పెప్పర్ కూడా వేస్తావా? పెప్పర్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇదిగోండి, మీకు తెలుసు కదా, ఇంత ముందు కూడా నేను చెప్పాను, ఆధార ఓన్లీ పెప్పర్ గ్రైండర్ అండి. ఇదైతే మనకి పెప్పర్ పొడి చేసుకుని పక్కన పెట్టేసుకుందామా. అదే ఇది ఒక ప్లేట్ లో తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మనకి ఎంత బాగా అంటే ఇందులో రాక్ సాల్ట్ వేసుకున్నా కూడా చక్కగా పొడి అయిపోతుంది. ఈ మిరియాలు కూడా మనకి చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది. చూపిస్తాను మీకు. మీకు ఏం హెల్ప్ చేయండి నేను హారిక? పెప్పర్ అయితే ఈజీగా ఉంది. ఇదిగోండి, నేనైతే ఇంకా పొడి చేసేస్తున్నాను హారిక. ఎంత కావాలో నువ్వు చెప్తే దాన్ని బట్టి, అంటే ఇంత ఎక్కువసేపు మళ్ళీ ఉడుకుతున్నప్పుడు అంతసేపు పట్టుకుని ఉండడం ఎందుకనండి. ముందే పెప్పర్ అయితే ఇదిగో చూసారు కదా ఎంత బాగా అవుతుందో. ఈ పెప్పర్ ప్లేస్ లో మన సాల్ట్ కూడా ఇలాగే అవుతుంది. చూపించినా దగ్గరికి. ఇదిగోండి, సరిపోతుందా? చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇది మటుకు యూస్ఫుల్ అవుతుంది. ఇదేమో గ్లాస్ జార్ మాట. అతమాట మనం ఛార్జింగ్ పెట్టక్కర్లేదు. ఒకసారి పెట్టాను నేను ఎప్పుడు స్టార్టింగ్ లో, మధ్యలో మళ్ళీ ఇప్పుడు పెట్టాను అనమాట. ఇంచుమించుగా ఒక 6 నెలల్లో 2 సార్లు పెట్టానేమో అండి. అయినా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి, ఫుల్ గా మళ్ళీ పెప్పర్ వేసేసాను. పెప్పర్ కారం చాలా మంచిది కదా, యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇదిగో నెక్స్ట్ నేను ఎక్కువ మాట్లాడేస్తున్నానమ్మా, నువ్వు చెప్పు. ఇదిగో మైక్ నువ్వు తీసుకో. ఫస్ట్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఏంటి అంటే చాలా మంది వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. కానీ మ్యాగీ అన్నది అందరికి ఫేవరెటే కాబట్టి, అంటే మా ఏజ్ వాళ్ళకి అలా. నేను చాలా మంది ఎగ్స్ ఉంటే ఎగ్స్ తోనైనా చేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్. మాకైతే ఏంటంటే ప్రెసెంట్ చికెన్ అయితే ఇంట్లో లేదండి, ఎగ్స్ తోనే ఎక్కువ చేస్తాను. ఫస్ట్ మనకి చికెన్ కూడా చేయొచ్చు, కానీ చికెన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ స్మాల్ పీసెస్ కట్ చేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. అంటే ఇందులో అంతలా వేగవు అనమాట, ఉడకవు. కాబట్టి ఫస్ట్ మనం వాటిని ఫ్రై చేసుకోవాలి. సో మా ఇంట్లో ప్రెసెంట్ అయితే ఎగ్స్ ఉన్నాయి కాబట్టి, ఈ రోజు వారాలు కూడా ఏం లేవండి. ఈరోజు థర్స్డే అనమాట. సో ఎక్కువ క్వాంటిటీలో కూడా ఏం చేయట్లేదు, జస్ట్ స్నాక్ టైప్ అనమాట. అన్నయ్య వాళ్ళు కట్ అడిగారు కాబట్టి చేస్తున్నాను. ఒక 5 ఎగ్స్ అయితే ఇనఫ్. మేము 5 మెంబర్స్ ఉన్నాము. సో కొంచెం ఎగ్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఒక 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎక్కువ స్మెల్ రాదు కదా, అంటే దాన్ని వేపే పొజిషన్. చాలా మంది
ఇందులో మొత్తం వేగిన తర్వాత కూడా ఇందులో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుందండి. ఫస్ట్ నార్మల్ గా వేపేసిన తర్వాత వేస్తారు. వేపే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది 5 minutes వేపేసి డైరెక్ట్ చేసేసారంటే నీసు వాసన వస్తుంది అనమాట. ఆ తర్వాత అది మీ వేపే విధానంలో ఉంటుంది అనమాట. ఎక్కువసేపు బాగా రోస్ట్ చేయాలి వీటిని. స్టవ్ ఆన్ చేసాము. మా హారికే బాగా చెప్తుందంటారు ఇప్పుడు నాకన్నానే. అనేం లేదు, ఏదైనా నీ నుంచే కదా. సరే అయితే మావయ్య రెసిపీ నువ్వు కాపీ కొట్టి ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తున్నమాట. చెప్పాలి అంటే నేను మావయ్య మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనమాట. ఎక్కడైనా అలా వెళ్తున్నప్పుడు మంచి మెమోరీస్ అయితే ఉంటాయి నాకు మా మావయ్యతో. తనే ఇలాంటివన్నీ ఇక్కడికి వచ్చినప్పుడే ట్రై చేశాడు. తను కూడా వాళ్ళ ఇంట్లో కన్నా మా మీద ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తా ఉంటాడు. సో తను నాకు నేర్పడతానైతే ఇంకా చాలా చెప్పారండి. అంటే క్యాబేజ్ ఇవన్నీ, క్యారెట్స్ ఇవన్నీ వేసుకోమని చెప్పాడు. మా తమ్ముడు ఇంకోటి కూడా చేస్తాడండి. ఆ స్వీట్ కార్న్ తోటి డీప్ ఫ్రై చేసి, అంటే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు సెలవుల్లో వచ్చినప్పుడు ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. నాకు రెస్ట్ ఇస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. ఎప్పుడు నువ్వే చేస్తున్నావు కదా, ఈసారి నేను ట్రై చేస్తాను చూడని చెప్పేసి. బాగుంటాయండి, అప్పుడప్పుడు బాగా చేస్తాడు. కానీ ఒకటి మాత్రం చేస్తున్నాడండి ఈ మధ్య, ట్రై చేస్తున్నాడంట మావయ్య. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, వేపే విధానంలోనే ఉంటుంది ఏదైనా సరే. మీరు తక్కువ టైంలో వేపి నీసాసం వస్తుందంటే కొంచెం ప్రాబ్లం గానే ఉంటుంది. సో ఎక్కువసేపు వేపాలన్నమాట. ఎగ్ మాత్రం మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది. లేదంటే మనం చాలా మంది ఎగ్ ఇష్టమని ఎక్కువ వేసుకున్నారు అనుకోండి, స్మెల్ అనగానే ఎగ్ అనగానే వచ్చేస్తుంది అసలు. ఎందుకంటే ఇది మ్యాగీ అనగానే మనకి వాటర్ లిక్విడ్ లో ఉంటది కదా, ఇది అంటే నూడిల్స్ లో అది ఉండదు కదా. అది చెప్పు. అంటే మ్యాగీకి ఇప్పికి 2 types ఉంటాయండి. ఇప్పుడు మ్యాగీ అంటే చాలా మంది డ్రైడ్ మ్యాగీ చేస్తారు, లిక్విడ్ టైప్ చేసుకుంటారు, కొంతమంది సూప్ లో కూడా చేస్తారు. నేను చేసేది ఏంటంటే అటు సూపు కాదు ఇటు డ్రైడ్ కూడా కాదనమాట. మిడిల్ లో ఉంటుంది టెక్స్చర్ అనేది. ఎగ్స్ అయితే బాగా వేపుతుందండి మమ్మీ, కూడా హెల్ప్ చేస్తున్నారు. నేను ఈ మ్యాగీ కానీ ఇప్పి కానీ తన చేసుకుంటది. నూడిల్స్ మటుకు చేయమంటది. నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అవన్నీ నేను చేస్తాను. అంటే నేను ట్రై చేశానండి. నూడిల్స్ కాస్త సేమియా ఉప్మా కింద మారిపోయింది అనమాట. అందుకని అప్పటి నుంచి అమ్మనే చేయమని చెప్పాను. కలిపేటప్పుడు కొంచెం బాగా కలిపేస్తే ముక్కలు అయిపోతుంది. ఇదిగోండి తీసుకోమ్మా. టామ్ అండ్ జెర్రీలో మళ్ళీ మొదలైంది క్యారెట్ దగ్గర ఇద్దరికి. చిన్న ముక్క లేదు, పెద్ద ముక్క లేదు, ఇద్దరు తిన్నారు కదా చాలే. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ వేస్తున్నావు కదా నువ్వు. ఒకసారి ఇలా బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే బాగా డ్రైడ్ గా ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ కూడా వేయమన్నా, ఆయిల్ వేసాం. వీడియో స్కిప్ అయింది ఏమనుకోకండి. ఆయిల్ పోస్తా కదా, మళ్ళీ ముందు ఒకసారి ఆయిల్ పోసి ముందే ఏగిపోయింది అన్నదానికి సైన్ ఏంటంటే బాగా డ్రైడ్ గా అయిపోతుందండి ఎగ్. సో ఆ టైంలో మనం ఆయిల్. సరే మరి టగటగా చేసేద్దాం, ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దామా. లేదు, ఇందులో ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. వేసి గబగబా వేసి ఇవన్నీ వేసేయాలండి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ వస్తుందేమో అని అనుకుంటున్నాను నేనైతే. గబగబా వేసేస్తున్నాము. దీన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ నా రెసిపీ మన వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. గుత్తొంకాయ కూర జీడిపప్పు అనలేదు కానీ పప్పులు ఏంటి ఏం చెప్పారు, పల్లీలు ఏం లేకుండా మామూలుగా ఆంధ్ర స్టైల్లో గుత్తొంకాయ మసాలా కర్రీ చేసి చూపించమన్నారు. అదొకటి. మళ్ళీనేమో వంకాయ మామిడికాయ కూడా అన్నారు, గుత్తొంకాయ కూడా అన్నారు. నువ్వే వచ్చి చెప్పావు, నేను కూడా చదివాను. అయితే ఈ రెండు కూడా చేస్తాను. ముందు గుత్తొంకాయ వండేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ తనది అయిపోయిన తర్వాత నా వీడియో వల్ల నేను రెసిపీ చేసి చూపిస్తాను మీకు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇందులో అన్ని యాడ్ చేసుకున్నాక సాల్ట్ వేయాలి కొంచెం, అంటే బాగా వేగడానికి. ఎలా వేపేసుకుని చక్కగా చపాతీలో కూడా తినేచ్చేమో కదా. ఇదేదో బాగుంది. కర్రీ టైప్ వస్తుంది కాబట్టి టెక్స్చర్. మన సబ్స్క్రైబర్స్ ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అయితే అసలు సాస్ అయితే ఇందులో యాడ్ చేయక్కర్లేదండి. ఓన్లీ సాస్ ఏమి యాడ్ చేయండి కదా, ఓన్లీ మసాలాస్ అంతే. నేనేమంటానంటే చపాతీ రోల్లోకి ఇలా కూడా బాగుందంటే కదా అంటున్నాను నేను. చేయొచ్చు, ఇదే ప్రాసెస్ ఉంటది. కానీ అందులో కొంచెం మనం సాస్ యాడ్ చేసేస్తే. టమాటా సాస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. సోయా సాస్ అనేది మట్టి బయట తెచ్చుకుంటాము. సోయా బీన్స్ సాస్ అది కూడా ఎవరో తిన్నారు. మీ అన్న చెల్లెలు ఇద్దరే క్యారెట్ తిన్నారు. అమ్మ ఉంది ఇక్కడ ఒక ముక్క ఇద్దామని ఏమన్నా ఉందా మీ ఇద్దరికి? ఎంత దారుణం అసలు. ఏం చేస్తుంది
వంట వండుకుందా బాగా తింటావు కదా. చెల్లి చేసిన మ్యాగీ అంటే బాగా ఇష్టం అండి. డౌట్ ఉంది కానీ ఇప్పుడు అంత లేదు. నమ్మకం వచ్చేసి అవి కబుర్లు చెప్పకండి మీరు ఇద్దరే ఏం చేస్తారు తెలుసండి. చెల్లి ఈ రోజు మ్యాగీ తెచ్చుకుందాం, మ్యాగీ తిందాం, ప్లీజ్ చెల్లి చెయ్యని బతున్నాడు. ఇప్పి కాదు మ్యాగీ. ఇదిగోండి మ్యాగీకి ఇప్పికి కూడా తేడా తెలియదు, తినేడు వాడికి తినేస్తాడు. మా పెద్దనైనా హెల్ప్ చేయడానికి వస్తాడు కానీ అస్సలు బాబోయ్ వీడు అసలు టూ మచ్ అండి. ఇప్పుడు ఫోన్ పట్టుకుని ఏదో కొంచెం వీడియో అది కూడా ఏంటంటే అంత బాగుంటది, ఫుల్ తినేస్తారు. లాస్ట్ లో ఒకటే అంటారు ఏం బాగాలేదు ఏదో మిస్ అయ్యింది అని చెప్తాడు. అందరు సిస్టర్స్ కి ఇంట్లో కంప్లైంట్ తెలుసా అండి, ఖచ్చితంగా అందరి ఇంట్లో ఇలాగే ఉంటది. కామన్ చేయ అని చెప్పేసి పెట్టాను కదా, ఆ రోజు నిజంగా మీరు చెప్తే నమ్మరు. వెళ్ళే నవ్వొచ్చింది తెలుసమ్మా, మేమైతే నమ్మేసాం. చెప్తానండి. మొత్తం మీద బాగా వేగిపోయాయండి ఇవైతే. ఇందులోకి మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా పెప్పర్ అనేది యాడ్ చేయాలి. పెప్పర్ వల్ల ఘాట్ ఏమి ఉండదండి. ఫస్ట్ పెప్పర్ వేడి ఉంటది కానీ తర్వాత సలవంట మా చెన్నై ఫ్రెండ్ చెప్పింది నాతో. మమ్మీ నీకు చెప్పాను చెప్పావు. పెప్పర్ ముందు వేడిగా అనిపిస్తుంది కానీ వాడగా బాడీని సలవ చేస్తుందంట. అందుకే కదా మన ఫార్నోల్ మన ఎన్ని ఇలాగే మిరియాలు అయి దొబ్బేశారు. యాక్చువల్లీ తెలుసా అమ్మా నీకు, చెన్నైలో ఫ్రైడ్ రైస్ అయితే జస్ట్ ఇలాగే, ఇంకా ఏం కారం ఏం వేరు. ఇందులో ఫ్రైడ్ రైస్ ఇలా చేసి డాడీ కూడా లేకపోవడం వల్ల అన్నం తగ్గిపోయింది. ఈ ఒక్క విషయం మీద నీకు పాయింట్ వెళ్ళింది కాదు, ఎక్కడో జేబులో చేసి అలా నడుచు ఎటో వెళ్ళిపోతున్నాను తెలియట్లేదు. ఈ వంటలు అన్ని వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మా వాడు సో నేను పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసుకుంటున్నాం వేగిన తర్వాత. స్టార్ట్ అయ్యలేదు కదా, సాల్ట్ వేస్తాను అంటే లేదు అవన్నీ వద్దు. సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్. కారం వేస్తున్నానని చెప్పు. కారం, పసుపు, కారం, ఉప్పు వేసేసిందండి. అంతకుముందేమో ఉల్లిపాయ ముక్కలు, కాదు కరివేపాకు, క్యారెట్, ఈ ఎగ్స్ బాగా వేపేసింది దాంట్లోనే. అవి వేసేసి వేపేసింది ఆల్రెడీ మీరు చూసారు కదా. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు వేసింది. మన సబ్స్క్రైబర్స్ అందరూ వంటలు అంటే ఉమెన్స్, అసలు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉమెన్స్. అసలు వంట రానోళ్ళు ఎవరైనా ఉంటారా అమ్మా చెప్పు. అదే ఏ అమ్మా నేను వండుతాను కదా చెప్పింది ఉప్మా అయిపోయిందండి, నూడిల్స్ అని చెప్పిందిరా. ఒరే నువ్వు మరీ కామెడీ. నూడిల్స్ తిప్పడానికి ఒక ఆర్టిస్ట్ లాగా మన చేతిలో వాళ్ళు పెద్ద పెద్ద కళాయిలు పెట్టి పాపం చెల్లి ఇలాగే అప్పటి తిప్పేస్తూ ఉంటది. మాత్రం చూడడానికి భలే ఉంది. బుర్రలాగా పెట్టకే అన్నయ్యకి. నీకు వంట రాదన్నాడు కదా, చెప్తాను వీడియో లాస్ట్ లో చూద్దాం. మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు. ఓ పక్కన పొట్టలో తోసేస్తా ఉంటాడు, పక్కన ఏదో తక్కువైంది స్టార్ట్ అన్నమాట. అసలే అగ్రి చేయడు. పోనీ వీడికి వంట వచ్చా అంటే కాఫీకి గ్యాస్ ఇటమ్మా ఇటా అని అడుగుతాడు. కట్టమన్నా కూడా ఏదో అమెరికా నుంచి దిగి వచ్చిన వాళ్ళండి. అప్పటికప్పుడు ఈ వంటగదిలో ఏదైనా తీసుకురమ్మన్నా ఎక్కడుంది అంటే యాజ్ ఈజ్ మనం కెమెరా పెట్టి చూపించే అలా పట్టుకొస్తాడు అనమాట. అదే మా పెద్దోడు అనుకుంటున్నాం, అలా కాదు. నేనైతే దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను అంటే పక్కన పెట్టేసుకుంటున్నాను. తిరగడం రాదండి, ఖచ్చితంగా తిరగడం అయితే రాదు. సరేలే, మీ ఇద్దరు గొడవలోనే నా రెసిపీ అదే స్పెషల్ రెసిపీ హారిక రెసిపీ మిస్ అవుతుందేమో అనుకుంటున్నాను. మీరిద్దరు కాసేపు కామ్ గా ఉండి వీడియో చెప్తే బాగుంటది. మన సబ్స్క్రైబర్స్ కి నా కష్టాలు చెప్పుకుంటున్నాను యాజ్ ఏ సిస్టర్. ఎంత మంది సిస్టర్స్ ఉన్నారో కామెంట్ పెట్టండి. మీ ఇంట్లో కూడా మీరు ఎంతో కష్టపడి చేసి దెబ్బలాడుకుంటుంటాం అప్పుడప్పుడు. ఇంకా మీరు పెద్ద దెబ్బలాడుకోవడానికి వచ్చింది ఏంటి? నేను ఇందులో అయితే వేపాను, ఇంకా వాష్ కూడా చేయక్కర్లేదండి, ఎందుకంటే ఫ్లేవర్ పోతుంది అనమాట మనం వేసిన పెప్పర్ ఫ్లేవర్స్. సో కాబట్టి ఇందులోనే వాటర్ వేసేసాను నేను. ఇవి కొంచెం బాగా మరిగిన తర్వాత మనం మ్యాగీ అన్నది యాడ్ చేసుకోవాలి. వేపేసిన గిన్నెలోంచి తీసేసి ఇది కూడా పక్కన పెట్టేసుకుంది. ఇందులో వాటర్ వేసింది. మరి వాటర్ కొలత ఏమి ఉండదా? అలా ఏముండదు. అంటే మన లిక్విడ్ కావాలనుకుంటే కొంచెం మ్యాగీ అంటే జ్యూస్ లాగా, అంటే కొందరు సూప్ లా తినాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. లేదు కొంచెం అంటే ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీకు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకుంటారు. అలాగే ఉండదండి. ఇప్పి గానీ నూడిల్స్ లా గానీ మటుకు ఉండదు. ఇది సూప్ లాగే ఉంటుంది కొంచెం కొద్దిగా, కాబట్టి బాగుంటుంది టేస్ట్. మేము ఒకసారి లంచ్ ని స్కిప్ చేసి కూడా ఇది అప్పుడప్పుడు చేసుకొని తింటాం. ప్లేట్ ఇది ఫ్యామిలీ ప్యాక్ అమ్మా, ఇది అన్నయ్య తీసుకొచ్చాడు కదా. అంత చేస్తావా? కొద్దిగా లేదు ఎక్కువ చెప్తాలే కబుర్లు. ఇంకోసారి చేసుకోండి ఎప్పుడైనా. ఇప్పుడైతే చాలు.
ఎక్కువ చేయకు, మళ్ళీ భోజనం అది చేయరు మీరు. నేనైతే 5 మెంబర్స్ కి ఒక 4 చాలు, తీసాను. 4 చాలండి, ఎక్కువ కొద్ది కొద్ది మసాలా పొడిలో. ఓకే, 4 కదా, 4 1 2 తీయాలమ్మా. 3 4 ఇదిగోండి. ఒక ప్యాక్ లో ఇలా మనకి 8 పీసెస్ వచ్చాయండి ఇందులో అయితే. పెద్ద ప్యాక్ లోని మేము 4 తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ 4 మసాలా ప్యాకెట్లు తీసుకున్నాం అన్నమాట. మిగతాది ఇంకోసారి ఎప్పుడైనా చేసుకోవచ్చు. మళ్ళీ Next time. తినడానికి స్కిప్ చేసేస్తారు అన్నమాట. మసాలా పౌడర్స్ కూడా ఒక ప్లేట్ లోకి వేసుకుని రెడీగా ఉంచుకుంటున్నానండి. మ్యాగీ అయితే యాడ్ చేసేస్తున్నానండి. వాటర్ బాగా బాయిల్ అయినాయి. వాటర్ అయి బాయిల్ అయిన తర్వాత సిమ్ లో అయితే పెట్టాను, లేకపోతే హ్యాండ్స్ అనేవి కాలుతాయి కాబట్టి. బ్రేక్ చేయాలండి. ఇలా సెట్ లా ఉంటుంది ఇది. దీన్ని ఇలా 2 హాఫ్స్ చేసి వాటర్ లోకి వదలాలన్నమాట. అక్కడ కూర్చుంది. అమ్మ కాళ్ళు అవుతుందంటే చూపించు. నేను చాలా టాలెంటెడ్ అండి ఇందులో మాత్రం. సమ్మర్ లో అందరూ మంచి ఖాళీగా ఉంటారు కాబట్టి పిల్లలందరికీ హాలిడేస్, బుడ్డగాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి అమ్మమ్మల ఇంటికి వెళ్ళిన వాళ్ళది చక్కగా ఈ రెసిపీ ట్రై చేయండి, బాగుంటది. ఇందుకే ఎవరో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ లోనే సబ్స్క్రైబర్ అడిగారు, హారిక ఎవరండి అని. అయ్యో ఫస్ట్ టైం చూస్తున్నారేమో అండి. చాలా బాగా హారిక మా అనిపించింది. అమ్మాయి అండి, లాస్ట్ మాట తను. 2 అబ్బాయిలు 1 పాప నాకు. వీళ్ళే లాస్ట్ మా ఇంట్లో కూడానే. మ్యాగీ అన్నది ఇందులోనే బాయిల్ చేసేయాలండి. దీనికంటూ సెపరేట్ గా మళ్ళీ పక్కకి అదే దీన్ని ఏమంటామా, స్ట్రైన్ చేయడం లాంటిది ఉండదు, వడగట్టడం లాంటిది ఏమి ఉండదు, వేరు చేయడం ఉండదండి. మొత్తం ఇందులోనే అన్నమాట. అది ఎగరాలి ఇంకా, అంటే ఉడకాలి కదా, బాగా ఉడకాలి. ఆ వాటర్ అంతా కన్సిస్టెన్సీ మనకి ఎంత కావాలో అంతలో. ఇప్పుడు మీరు ఇంత వాటర్ చూసారు కదా, ఎక్సెస్ వాటర్ కూడా ఇంత ఉంది కదా, మీకు మొత్తం ఫినిష్ అయిన తర్వాత చూపిస్తాను దీని టెక్స్చర్ ఎలా చేంజ్ అవుతుంది అన్నది. చూసారు కదండి, వాటర్ అంతా చూసారా చాలా వరకు చిక్కబడింది. ఇందులోనే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నది మొత్తము యాడ్ చేసేసుకోవాలి. ఇంకా దీన్ని వార్చడం, స్ట్రెయిన్ అలాంటిది ఏం ఉండదండి, డైరెక్ట్ ఇందులో యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఎక్కువ కలపద్దండి, కలపకూడదు. ఇది టెక్స్చర్ అంటే మిక్చర్ చేసినప్పుడు దానికి అదే ఆటోమేటిక్ గా సర్వ్ చేసుకున్నప్పుడు బాగా వస్తుంది అనమాట. దీన్ని కలపకూడదు, అలా వేసేసి ఉంచాలా. ఇప్పుడు మసాలాస్ ఫస్ట్ మ్యాగీ మసాలా అనేది నేను యాడ్ చేస్తున్నానండి. 4 ప్యాకెట్స్కి ఇంత కన్సిస్టెన్సీ అయితే నాకు వచ్చింది. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి యాడ్ చేసి. సగం మనం వేపుని ఎగ్, క్యారెట్, ఉల్లిపాయలు ఇవన్నీ టేస్ట్ వస్తే ఈ మసాలా పొడితోటి మొత్తం అసలు ఫస్ట్ వేరే లెవెల్ ఈ మసాలానే, మ్యాగీ మసాలా. నాకు సీక్రెట్ ఏంటి అంటే నేను ఒక మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు అది కూడా మానేసి హోమ్ మేడ్ మా మమ్మీ చేసిన బిర్యానీ మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తాను. లేదంటే వాళ్ళకి చెప్పేసి చికెన్ మసాలా పొడి కూడా వాడొచ్చండి. యాడ్ చేస్తున్నాం ఇంకొంచెం చిక్కబడిందేనా, కొంచెం లిక్విడ్ గా ఉండాలనా, అంటే కొంచెం బాగా జ్యూసీగా ఉండాలి. చాలా మంది ఇలా ఉంటే బాగాలేదు అనుకుంటారు, కానీ ఈ టైంలో కూడా మనం వాటర్ యాడ్ చేసుకుని ఇంకొంచెం సేపు బాగా మరిగేలా అదే ఉడికేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నువ్వు వేసే మసాలా ఏంటి, ఎప్పుడు ఇంట్లో బయట నుంచి తెప్పించేది స్టార్ మసాలా పొడి. అదే నేను చెప్తాను కదండి ఎప్పుడైనా అది. అయితే ఇప్పుడు చికెన్ మసాలా పొడి ఇంట్లో ఉంది కాబట్టి ఇది వేసేస్తావా? ఇది కూడా ఇంచుమించు అదే స్మెల్ వస్తుంది కాబట్టి అయితే మనం వాళ్ళకు కూడా చెప్పేసి ఏం లేదండి, స్టార్ మసాలా పొడి ప్యాకెట్స్ ఉంటే అవి వేసుకోండి, లేదంటే ఎవరిష్టది కానీ ఆచి కానీ ఇంకా చాలా ఉన్నాయి కదండి బ్రాండ్లు, మీ ఇష్టం. మీకు నచ్చే ఫ్లేవర్, చికెన్ కర్రీలోకి అది మసాలా పొడి ఫ్లేవర్స్ వాడతారు కదా, ఆ ఫ్లేవర్లో ఓ ఫ్లేవర్తో మీరు వేసుకోండి మీకు నచ్చింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి, ఇంకా అయిపోయింది. మా హారిక ప్లేట్లో ఇంత కూడా వేస్ట్ చేయట్లేదు, ఇంకా చాలే. ఇదిగోండి మా హారిక చేసి పెట్టిన మ్యాగీ అమ్మ కోసం, వాళ్ళ అన్నయ్యల కోసం, వాళ్ళ డాడీ కూడా తింటారండి ఇష్టంగానే. అయితే ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళి అదే వర్షాకాలం శీతాకాలం ఈ మ్యాగీ చేసుకుంటే సూపర్ మాట అండి. అదిగో వాళ్ళ పెద్ద నేను కేకేయడానికి వెళ్ళిపోయింది. వాడికి ఎంత పిచ్చో మా పెద్దోడికి, వాళ్ళ చెల్లిని బతులాడతానమాట, చెల్లి మ్యాగీ తెచ్చుకుంటాను చేసి పెట్టవే అని చెప్పేసి. ఈ మేడం చేస్తుందిలేండి, ఎందుకంటే ఇష్టం, తనకి ఇష్టమే, వాళ్ళ ముగ్గురికి ఇష్టమే. నేను కూడా బాగానే తింటాను, కొంచెం తింటాను అనమాట. ఇదిగో చూడు మంచి టేస్ట్ ఉంది. ఇప్పుడే ఉప్పు చూడమంది, చూసాను, భలే ఉంది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తినేస్తే భలే ఉంటుంది. ఎండాకాలం కన్నా ఇది ఎక్కువ వర్షాకాలం శీతాకాలం తినొచ్చు, ఎండాకాలం అయినా ఏసీ రూమ్ లో తినేచ్చులేండి వేడివేడిగా, బాగుంటుంది.
ఏసీ ఆఫ్ చేసుకుని హారర్ మూవీ. ఓ పక్కన భయపడిపోయి నైట్ ఏమో కలవాట్లు పలికేసి ఒంట్లో అదే ఒళ్ళు వంపేసుకోవాలి. ఒళ్ళు వంపేసుకోవాలంట. మేము అంత నేనైతే భయపడినా, చెల్లి భయపడదు, చూసేస్తది. అంటే మా అన్నయ్య బేసిక్ అదే చేస్తారండి, అందుకని అంత వాళ్ళిద్దరు మా పెద్దోడైతే అసలు టీవీ పెట్టానో లేదో, అమ్మ ఏం సినిమా చూస్తున్నానంటే హారర్ మూవీరా కొత్తది వచ్చిందంటే, అమ్మ నేను వెళ్ళిపోతున్నానమ్మా, నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను అంటే భయం కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. ఫస్ట్ ఆపట్లేదు, మళ్ళీ ఎలా ఉందో కూడా చెప్పండి. టూ మచ్ చెప్పాలిరా నువ్వు ఎలా ఉందో. నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. కూడా కాలిపోతుంది. నాకు ఇంకా ఉంటున్నాము, నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ ఇది. అడిగింది నేను ఇక్కడ ఉంచండి బాబు మీరు ఇద్దరు. ఇంతకీ చెల్లి చెప్పండి, చెల్లి చేసింది ఇది. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొత్త రెసిపీ మాట, నిజంగా అవసరం అండి, టేస్ట్ అదిరిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది మా తమ్ముడు రెసిపీ మాట. వాడు అలా మంచిగా ఏరుకుని ఎంచుకుని మంచి టేస్టీ ఫుడ్ అయితే టేస్ట్ చేస్తూ ఉంటాడు. ఓ మాదిరిగా నచ్చదు. మేనకోడలు చేసింది. తమ్ముడు రెసిపీ మేనకోడలు అమలు చేసి మీకు కూడా పరిచయం చేస్తుంది. బాగుంది కదా, సూపర్ టేస్ట్ ఉంది. చేస్తారు బయట, హైదరాబాద్ లో గట్రా స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది ఎగ్నాకి. బెంగళూరులో బెంగళూరు సైడే ఉంటది. నువ్వు రివర్స్ లో మాట్లాడుతున్నావురా. మావయ్య బెంగళూరులో క్యాబ్జమ్నీలో జాబ్ చేసినప్పుడు అక్కడ ఉన్నాడు కదా, టేస్ట్ ఎలా ఉంది అప్పుడు డాడీ కూడా నచ్చిందంట. డాడీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంకైతే చెప్పేద్దాం, వీడియో చాలా ఎంత ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా మనం కూర్చుంటే ఇంక ఇలాగే మాట్లాడుకుంటుంటాం. ఇదేండి ఎప్పుడు ఇలాగే ఉంటాము. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మీరు కూడా ట్రై చేయండి. సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ మాత్రం చేయండి.